ఇవాల్టి ముఖ్యాంశాలు. పాస మైలారం ఘటనపై సిగాచి పరిశ్రమ ప్రకటన. ప్రమాదంలో 40 మంది మృతి చెందారన్న సిగాచి సంస్థ. 33 మందికి గాయాలైనట్లు వెల్లడించిన సిగాచి కంపెనీ. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం, పరిశ్రమ నుంచి ₹1 కోటి పరిహారంతో పాటు అన్ని రకాల బీమా క్లెయిమ్లు చెల్లిస్తామని, గాయపడ్డ వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని ప్రకటన. లిక్కర్ కేసులో 2వ రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి. విజయవాడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న సిట్. జైలు దగ్గర సిట్ పై చెవిరెడ్డి ఆరోపణలు. సిట్ తప్పుల మీద తప్పులు చేస్తోందన్న చెవిరెడ్డి. ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకుంటారన్న చెవిరెడ్డి. మేడారం జాతర తేదీలు ఖరారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర. 4 రోజుల పాటు జరగనున్న మేడారం జాతర. మేడారం జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన మేడారం పూజారులు. సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట. వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ. గన్నవరం ప్రైవేట్ స్థల వివాదం కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేసిన సీతా మహాలక్ష్మి. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చడంపై ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరణ. కర్ణాటకలో సీఎం మార్పు వార్తలను ఖండించిన కాంగ్రెస్. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదన్న సుర్జేవాలా. ఎమ్మెల్యేలకు నిజంగా సమస్య ఉంటే మాట్లాడాలని సూచన. తన తరపున ఎవరూ మాట్లాడవద్దన్న డీకే శివకుమార్.